పేదలండి మీ అందరికీ నా అందరూ తెలుస్తున్నాను. సజీవ సువార్త అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మీరు ఆశీర్వాదపడుతుందిగా వ్యాపారంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాను. అబ్రాహాము తన జీవితంలో చేసిన తప్పులు, అబ్రాహాము తన జీవితం చేసిన తప్పు చాలా అబ్రాహాము విశ్వాస తండ్రి, అబ్రాహాము విశ్వాస తండ్రి అంటాను అని మాటగానే మనకిస్తుంది. కానీ తన వ్యక్తిగత జీవితంలో ఏడు రకాల పాపాలు చేశాడు, ఏడు రకాల తప్పులు చేశాడు. ఏమిటే తప్పులుగా ప్రతి గమనించండి. అబ్రాహాము గుణగణం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. అబ్రాహాము గుణగణం ఆయన గొప్ప ప్రార్థపడు, ఆయన గొప్ప ప్రార్థపడు, ఆయన గొప్ప ఆస్తిపడు, మూడవగా ఇతరులకు సహాయం చేసేవాడు, తర్వాత పౌరుషమును ఆశించిన వాడు, నీతిమంతులని పిలవబడ్డవాడు. ఇన్ని గుణలక్షణాలు కలిగిన వ్యక్తి, మంచి గుణలక్షణాలు కలిగిన వ్యక్తి దేవునికి దూరమైపోయాడు. ఇంత మంచి గుణలక్షణాలు కలిగిన వ్యక్తి దేవునికి దూరమైపోయాడు. మనం కూడా మంచి గుణలక్షణాలు మనం దేవుని మాట్లాడిన వాక్యం మార్గస్పంద రక్షణ పెడదాం, నీతి మంత్రులు తీర్చిపెడదాం, ప్రభుత్వంగా తీర్చిపెడదాం. మనం కూడా మంచి గుణంతో అయిపోయాం. ఒకప్పుడు పాపం శాపం రోగాలను దేవుని వాక్యం ద్వారా ప్రభుత్వం వచ్చారు. మంచి గుణాలను కలిగిన ప్రార్థన గడుపు చేస్తాము, దేవుని దర్శనం అన్ని చేస్తాం. మంచి గుణాలు క్రైస్తవుడికి మంచి గుణాలు కలిగిన వాడు, క్రైస్తవుల వ్యక్తి మన దగ్గర ఉన్నవాడు. కానీ అటువంటి వ్యక్తులు ఈ దినాలు చాలామంది పాపాన్ని దాచుకోవాలి అయిపోతున్నారు. దేవుడు నమ్ముకుంటారు, ప్రభు నమ్ముకుంటారు, మన తిరిగి వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితి రాకుండా మన అబ్రాహాన్ని మేము ముందు పెడతానని ఆశిస్తున్నాం. అదే పరిస్థితి మనం ఏదో చేయకుండా అబ్రాహాన్ని ముందు పెడుతున్నాం. మంచి గుణలక్షణ కలిగిన వాడు మొట్టమొదటి చేసి తప్పేంటంటే ఆయన దేవుడు చెప్పాడు, నువ్వు బయలుదేరి కాలాన్ని ఊరికి వెళ్తానని చెప్పినప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళాడు, కాలం ఊరికి బయలుదేరి వెళ్ళాడు. కానీ ఆయన మధ్య మధ్యలో వచ్చినప్పుడు ఆయన గుడాలు వేశాడు. ఎక్కడ వేశాడండి? హాయికి బేదేవికి మధ్య గుడాలు వేశాడు. అంటే ఏం చేశాడు? రెండు అటు ఇటు ఉన్నారు. బేతలుగా హాయికి మధ్యలో, హాయి దేవుడి దగ్గర వెళ్ళి బేతలకి ప్రార్థన ఉంది కనుక లోకానికి దేవుడికి మధ్యలో గుడాలు వేశాడు. ఈ దినాలు కూడా మనుషులు కూడా మనకి భక్తి వాళ్ళు ప్రభులు ఉంటారు, కానీ భక్తి వాళ్ళు ప్రభులు ఉంటారు, కానీ అటు ఇటు ఉంటారు. మందిరం చెప్పి ప్రభులు ఉంటారు, మందిరం చెప్పి ప్రభులు ఉంటారు, మందిరం బయటకి వెళ్ళిన తర్వాత లోపల ఉంటారు. కానీ మన వ్యక్తి అటు ఇటు ఉండకూడదు, రెండు తలపుల మధ్య ఉండకూడదు, రెండు తలపుల మధ్య ఉండకూడదు. బయటకు వెళ్తే వెళ్తాము, లోపల గుడిలో ఉంటూ వెళ్తాము. అటు కాకుండా అబ్రాహాము చేసినప్పుడు మొట్టమొదటి రెండు తలపులు. ఇది కారణం కదా ఇక బాగున్నా ఎలా కనిపిస్తాడు? రెండు తలపులు తన మనసులో ఉన్నారు. ఎవరైనా అబ్రాహాము నాడు వెళ్ళు, నేను చూపించి చేసాను వెళ్ళమను, మధ్యలో ఆగాడు. మనం మధ్యలో ఆడుతున్నాను, మధ్యలో ఆడుతున్నాను. దేవుడు చెప్పింది మనం చేయాలంటే కానీ మొట్టమొదటి చెప్పంటే రెండు తలపుల మధ్య ఉంది. రెండు తలపుల మధ్య ఉండకుండా ఒకే తలపులు, ఒకే మాట, ఒకే భాష, ఒకే ప్రార్థన, ఒకే విశ్వాసం. కానీ మన వ్యక్తి జీవితంలో క్రైస్తవం మనం వచ్చేది మనం రెండు తలపులు చెప్తాం. పెళ్లి చేయాలి, క్రైస్తవం చేయాలా, ఇటన్నీ చేయాలి. రెండు తలపులు అన్నీ చేస్తే ఏమవుతుంది? దేవుని పెళ్లి చేస్తే ఏమవుతుంది? రెండు తలపులు. అలాగే ఉద్యోగం రిజర్వేషన్, ఒకవైపు రిజర్వేషన్ చూస్తా, ఒకవైపు దేవుడు చూస్తా చేస్తా. రెండు తలపులు. అలాగే అలాగే రిజర్వేషన్గా చూస్తారు. రిజర్వేషన్స్ వాటి దేవుడా రిజర్వేషన్ కావాలా? ప్రభుత్వం ఇస్తారు ఉద్యోగం ప్రారంభించి రిజర్వేషన్ చూడదు. రెండు తలపులు ఒకే తలపు, ఒకే మాట, ఒకే పాట. కానీ వ్యక్తి ప్రభావ రెండు తలపు అది ఏదే కూడా అది అక్కడ ఇజ్రాయల్ జనంలో ఏదో ఒకవైపు ఇజ్రాయల్ జనం దేవుని పెట్టుకుంటున్నారు, ఒకవైపు లోపల పెట్టుకుంటున్నారు. అక్కడ ప్రార్థిస్తున్నారు అంటారు, మీరు ఎంతకాలం రెండు తలపులు పెట్టుకుంటారు అన్నాడు ఏరియా. కానీ మనం ఎంతకాలం రెండు తలపులు పెట్టుకుంటాం? మన ప్రభు నమ్ముకున్నాం, నిండే విశ్వాసం ఉందా? ప్రభు నమ్ముకున్నాం నిండే విశ్వాసం ఉందామా? రెండు తలపులు ఉంటారు.
లోకాన్ని సార్ పాపం చేసేది సార్, లోకాన్ని పెట్టి సార్, పాపాన్ని పెట్టి సార్, ఆయన కూడా 2 తరపుని మధ్య వస్తున్నాము. 2 తరపులు రాకుండా ఒకే తరపు ఒకే పాట అంతా తమ్ముడు అన్నాక చెల్లి ఇక మాట్లాడిన సోదరులు ప్లాపలు కనపడుతున్నాను. నీ తరపులు ఒకే తరపు అంత అచ్చుగా గారు ఎల్లప్పుడు ఒకే తరపు ప్రభుత్వ దాంట్లో తప్పు వ్యక్తిగత కార్యాన్ని దేవుడు ధ్యానం చేస్తాడు. నువ్వు మానవసుకున్న ప్రోగ్రాంలో మంచివాడు, కానీ తరపులు ఒక్కసారి ప్రధానించుకుంటాను కనుక అంచేత నేను మూడోదిగా ఆదిగాని 12 ఏమంటుందంటే, ఆదిగాని 12 ఏమంటుందంటే, కరువులో దేశానికి వెళ్ళిపోయాడు అబ్రాహం. కరువు వచ్చింది, ప్రాంతం కరువు వచ్చింది. కరువు వస్తే ఆ ప్రాంతాన్ని చుట్టేసి ఐకెప్స్కి వెళ్ళిపోయాడు. ఇది అక్కడ ఏంటంటే చాలా అవమానం వచ్చింది. తన భార్యను రాజుగారు పాపం చేయడానికి ప్రయత్నం చేశాడు. అది నేను చూసాను, నా చెల్లి అని చెప్పాడు. అబద్ధ మనిషి చూసామా, కరువు వచ్చింది, బాధ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయాడు. నువ్వు ఎక్కడ నాకు నిలబడు, నీ కరువు వచ్చింది అబద్ధ బాధ నవపతిగా 30 శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, కరువు అయినా, మరి ఏదైనా మన ఉపద్రవించే నేను అనుభవనా, కరువైన కష్టమైన కష్టమైన ఉపద్రవమైన హింసైన, బాధ అయిన, శ్రమైన దేవుడి ప్రాణాన్ని అనుభవంతో పుష్పాలేదు. ఏదొచ్చి ప్రభుత్వం తప్పుగా నీకు మేలు చేస్తాడు. తమ్ముడు చేయక అక్క వ్యక్తి అయితే తమ్ముడు దేవుడి నుంచి వెళ్ళదు, ఐగిప్తుకి వెళ్ళిపోదు, లోపల తెలుసుకోదు. నువ్వు ఎక్కడ నాకు బలపడు, సంవత్సరం కష్టం వచ్చి బాధ నా ప్రభు నాకు అన్నాడు, నా సంవత్సరం విడుదల చేస్తాడు, నా బాధలు విడుదల చేస్తాడు. నిండే శాసనం క్రైస్తవ పెట్టావు, నువ్వు దేవుడు పెట్టావు, ప్రభు పెట్టావు. ప్రభా నా జీవితంలో నాకు కావాలి, నేను విడిచిపెట్టాలి. కళ్ళు వచ్చిన, బాధ వచ్చిన, హింస వచ్చిన, ఏదొచ్చినా, ఏ పరిస్థితి ఏదైనా లోకం వైపు చూడు, ఏ పరిస్థితి నాకు ఎదురైనా నా ప్రభు నాకు అన్నాడని ఇచ్చేయగలను బ్రతకను. నన్ను ప్రార్థన చేయగలవా? అడుగుతావా? నా జీవితంలో కావాలి, అడుగుతావా? అబ్రాహ్మణ్ మరి ఆదిగాని 15 వాటి నుంచి ఏం చెప్తున్నట్టే అక్కడ 15 వచ్చిన దేవుడు నాకేం చేసినట్టు, నాకు సంతానం లేదు కదా, దేవుడు నాకు ఏం చేసాను అని అప్పుడైతే దేవుడిని చనుక్కుంటాడు, దేవుడిని మూడుకున్నాడు. దేవుడు ఏం చేసేది, దేవుడు వాగ్దానం చేసి అబ్బాయి నీ పిల్లలు ఆశీర్దిస్తాను, ఇసుకడేది వారిని అభివృద్ధి చేస్తాను, ఆకాశ నక్షత్రం ప్రకాశం చేస్తానని చెప్పాడు. అయితే అతనికి వృద్ధాన్ని వచ్చేసింది, 100 సంవత్సరాలు అయిపోయింది, చాలా 90 సంవత్సరాలు, ఇంకా పిల్లలు కలగలేదు. ఏంటంటే 10 సంవత్సరాలు అతను ఐగిప్తు బయలుదేరికి 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఏం లేదు, బాధపడుతుంది. అయ్యా నా వ్యక్తి నేను ఏం చేస్తాను, నన్ను బయలుదేరమన్నా అయితే ఇప్పుడు నా పిల్లలు లేరు, నాకేం చేస్తాను, ఈ సర్వం అనుకోదా నా వ్యక్తి అని చేసే కార్యాలు మరి దూరమైన కార్యాలు నేను చూసా. ఆలస్యంలో ఆశీర్వాదం కదండి, బైబిల్ ఆలస్యంలో ఆశీర్వాదం కదా. అనుకున్నాడు బిడ్డలేదు, దేవుడిని భయపడమ్మా నేను చదువుతాను, దీవించబడుతుంది భక్తం చేసి దేవుడు 100వ సంవత్సరాలు దేవుడు నుంచి మాకు పెట్టించాడు, ఆశీర్వదించాడు. ఈ వ్యక్తిగత పొందాల్సిన దేవుడికి నేను చేస్తున్న ఆశ్రయిస్తున్నాడు. ఆయన కూడా ఒక్కసారి ఒక విషయం జరగదు, ఒకసారి నేను చేత ఆలస్యం చేస్తాను దేవుడు. ఒకసారి నీ విశ్వాసం పరీక్షించడానికి, నీ ప్రార్థన జీవితం పరీక్షించడానికి, నీ ఆత్మీయ జీవితం పరీక్షించడానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆలోచించినప్పుడు దేవుడు ఇంత ఆశీర్వదింది, నా పిల్లలు పెళ్ళలేదు, నా కుమారుడు ఉద్యోగం రావట్లేదు, అలాగే నా భార్య పాడలేదు, నా భర్త స్వాగతం, ఎందుకు ఏది ఏం చేస్తాను బాబా ఎన్నోసారి దయచేసి చేస్తాను, నువ్వు నిరీక్షించమ్మా, నువ్వు ప్రార్థన చేయి, నీకు దేవుడు మేలు చేస్తాను చెప్తుంటే రోజు పట్టబడతాను. వాళ్ళు రోజు వస్తుంది గొప్ప వ్యక్తిగా నేను ఆశ్రయించబడతాను. దేవుడు అంత మాత్రం దేవుడిని సరుకోదు, మానవుని సరుకోడు, దేవుడిని సరుకోదు. దేవుడు సరుకుని ఇజ్రాయల్ని
మనుషులను చదువుకున్నారు, దేవుడిని చదువుకున్నారు. చదువుల వల్ల చాలా శాపం తెచ్చుకున్నారు. కానీ వ్యక్తిగత జీవితం దేవుడి పరిస్థితిలో దేవుడి మీద చదువుకోరు. అయితే ఆదికాన్ని పిల్లలు ఇస్తారు చెప్పాడు, అయ్యా నువ్వు సూచికి నాకు కనిపించాను, నువ్వు నాకు సూచక్రియ ఒకటి కనపరచు. ఆదికాన్ని 15:7 వచ్చినట్టు సూచక్రియ. ఏ సూచక్రియ? దేవుడు చెప్పాడు అవుతాను. ఈ దినాలు చాలా మంది సూచక్రియ అడుగుతున్నారు, అద్భుతాలు అడుగుతున్నారు. ప్రభుత్వం రావాలి కానీ సూచక్రియ చేస్తే అద్భుతం చేస్తే యేసుని నమ్ముకుంటానండి, నేను విశ్వాసం నిలబడతానండి. నువ్వు సూచక్రియ అద్భుతాలు చూడదు. దేవుడికి చేయవలసిన చేస్తాడు, చేసి తీరుతాడు. అందుమాత్రం అద్భుతాలు సూచక్రియలు ఇదిలో చాలా మంది క్రైస్తవులను అందరూ అనేక శోధించుకో కష్టాలు భావించుకో. ఎందుకంటే ఒక సూచిక అనిపించింది, సూచికలు అనిపించింది. ఎవరు చాలా మంది బయట దేవుడి గుడికి బయట ఉన్నారు. అయ్యా నీ ప్రభు గొప్ప నాకు మాట బిడ్డమన్నా, నీ ప్రభు గొప్ప నా ఉద్యోగ ప్రమోషన్ అని చెప్పాయా. ఇది చాలా మంది వేసుకోవడానికి చాలా అభ్యాసం చెప్తుంటారు. సూచిక మాత్రమే అడుగుతుంది. ఏ సూచిక్రియ ఎవరికంటే ఎక్కువ సూచిక ఎక్కడ ఉంది అంటారు. కానీ వ్యక్తిగత సూచిక్రియలు ఆధారపడుతుంది. ప్రభు మీద ఆధారపడు నీ కార్యం సఫలం చేస్తాడు. నీకు బిడ్డలు ఇస్తాడు, నీకు మాకు ఉద్యోగం ఇస్తాడు, అన్ని విషయాలు మేము చేస్తాను. ఏం చేస్తాడు? నువ్వు సూచిక్రియ మీద ఆధారపడదు, ప్రభు మీద ఆధారపడుతుంది, ప్రార్థన మీద ఆధారపడుతుంది, విశ్వాసం మీద ఆధారపడు, ప్రార్థన మీద ఆధారపడు. నీకు అనేక మేలు చేసి నేను దీవిస్తాడు. నీ విశ్వాసం తొలగిపోదు, ప్రార్థన జీవితం తొలగిపోదు. కానీ నాకు సాయం చేయడం నాగేవా నాకరిగా అబ్రాహ్మ చాలా తప్పు చేశాడు. భార్య మాట విని పాపం చేశాడు. భార్య మాట విని పాపం చేశాడు. బిడ్డలు ఏముంది? బిడ్డలు ఏమి చేసింది? భార్య అంటుంది, అది 8 సంవత్సరాలు మాకు బిడ్డలే కదా, నువ్వు దాసి అయిన ఆగతో వెళ్ళి నాకు బిడ్డలు చెప్పని చెప్పింది భార్య. భార్య ఎప్పుడు మంచి సలహాలు కానీ చెడ్డ సలహాలు ఇవ్వకూడదు. దౌర్భాగ్య భార్య కొంతమంది ఉంటారు, ఇట్లా అది చేయి ఇది చేయి సంబంధించి రకరకాల ప్రోత్సాహం చేస్తుంటారు. భార్య కూడా చాలా జాగ్రత్త ఉండాలి. అప్పుడు భార్య ప్రోత్సహించింది, పాపం చేయడానికి ప్రోత్సహించింది. బిడ్డలు ఎవరిగా ప్రేమ పుడతారు, బిడ్డలు ఎవరిగా ప్రేమ నీకు సాయం అందిస్తాడు దేవుడు, ఎవరిగా రేపైనా సరే నీకు మేలు చేస్తాడు దేవుడు. అంత మాత్రం తొందరపడి పాపం చేయదు, తొందరపడి పాపం చేయదు. అదేంటి అలాగంటే అని సారాన్ని అనలే, సారాన్ని గర్తించలే, పాపాలు లేకపోయాడు, ఆగలు తెలియడు, బిడ్డలకన్నాడు. చూసారా ఎంత తప్ప. నీతిమంతుడు యథార్థమంతుడే, మంచి వ్యక్తి గలవాడే, చెప్పుడు మాట్లాడేసి పాపం పడిపోయాడు. పాపం పడిపోయిన తర్వాత ఆగలికి బిడ్డలకన్నారు. ఇప్పుడు కూడా ఆగలి కన్న బిడ్డలు అలాగే షాదా కన్న బిడ్డలు కూడా గల్ఫ్ కంట్రీస్లో ఆ యొక్క దెబ్బలకు కొట్లాటలు జరుగుతున్నాను. నేను నా దేవుడు అబ్రాహ్మణ్ చేశాడు అంటారు పంటలు అటువైపు ఇటువైపు. ఇప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్లో అదే ఇప్పుడు ఏర్పాటు చేస్తుంది, దేశమంతా కూడా అదే ఏర్పాటు చేస్తుంది. కనుక పాపం ఏర్పాటు చేస్తుందండి. జాగ్రత్త. ఈ వ్యక్తిగత జీవితంలో పాపం ప్రోత్సహించడం, పాపాన్ని భావించడం. కనుక ఈ పాపం ఎక్కేది, పాపం దూరం ఉండాలి, పాపాన్ని అసహించగలుగుతున్నా. అప్పుడు పాపాన్ని అసహించుకుని బాగుండదు. అదేంటి నువ్వు సొంత బాగుండగా ఇంకో దేశం ఉంది, దేవుడు ఇవ్వలేదు రేపు బిడ్డలిస్తారు నిరీక్షణ కోల్పోయి పాపం చేసింది. ఈ విధంగా చాలా మంది నిరీక్షణ కోల్పోయి పాపాన్ని బాధపడుతున్నారు. పాపాన్ని సైతాన్ని ఏం చేస్తుంది? నేను పాపాన్ని పురుగుతుంది, సైతాన్ని ప్రేరేపిస్తుంది. నీ ప్రేరేపించి పాపం పడేస్తుంది, నీ ప్రేరేపించి పాపం పడేస్తుంది. ప్రభా నువ్వు క్షమించబడతావు, నీ వ్యక్తి జీవితం ప్రభా నాకు సహాయం చేయి, నేను నీతి మందు ఎందుకంటే జీవితంలో పాపాన్ని దూరం పోతే తప్ప దేవుడు నీకు మేలు చెట్టు సమాధానం. అబ్బాయి 7 రకాల పాపాలు ముగించిపోతున్నాను, నా మాట నేను ముగిపోతున్నాను. అప్పుడు జారిపోయిన పరిస్థితి వారికి
లోకమునకు దేవుని మధ్యలో గుడారేశాడు. కానాను నుంచి ఐగుప్తు వెళ్ళిపోయాడు. తర్వాత అబద్ధవాడు, తర్వాత మూడుకున్నాడు, తర్వాత సూచకులు అడిగాడు, తర్వాత అపనమ్మకం కలిగింది, వారి ప్రోత్సాహం, పాపానికి ప్రోత్సాహం, మొత్తం 7 రకాల పాపాలు చేశాడు. కానీ ఏదైనా పాపం చేసినప్పుడు కూడా క్షమించుకోవాలి. చాలా దేవుడు కూడా ద్రవపెట్టు, వేసుపెట్టు, నీ నీతి మంతుడు, నీ నీతి మురుగుడు తినదని వేసుకు కడగబడుతూ ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ శరీరానికి వచ్చి మళ్ళీ తిరిగి చూడవద్దు. అప్పుడు ఆయన తిరిగి చూశాడు. కనుక తన జీవితం చాలా స్వాభావం ఇచ్చాడు. నీ జీవితం నా జీవితం విశ్వాసం నిలబడతా, ప్రజలు నిలబడతా, ప్రభుత్వానికి సిద్ధపడతా, తప్ప ఈ కొద్ది మాట దేవుని ఎదురు పెట్టి పాపాలు దూరంగా పాప వేసే దేవుని దగ్గర జీవించు. అప్పుడు నీతి మంత్రే అని కూడా పాపాన్ని వెలుగుపోయాడు. పాపం దూరంగా పాపించడు. యేసుక్రీస్తు ప్రతి పాపం కలిగి నేను పవిత్రుడిగా చేయి. శ్రీధర్ వస్తావా, శ్రీధర్ వస్తావా, దేవుడు తప్ప దీవిస్తాను. నీ గారి విషయాలు ప్రార్థన చేసుకున్నా. చిన్న ప్రార్థన. ప్రేమ సరిపడే గణమైన మీ గణం స్థితి చెల్లించుకుంటున్నా. ఈ మంచి ఉదయకాశంలో మరి నేను అభివృద్ధి గురించి తండ్రి ఆయన తండ్రి బిడ్డ చెప్పినాను. కానీ క్రైస్తవులు దేవుని బిడ్డలు ఈ పరిస్థితుల్లో కూడా దేవుని దూరం కాకుండా పాపం పరిపాలన నా జీవితం నీకు సమర్పించుకున్నాను. ప్రతి ఒక్కరు విశ్వాసాలను ప్రార్థన జీవితం నిలబడి నేను రాకుండా సిద్ధపడి నిండా విశ్వాసంగా క్రైస్తవులందరినీ దీవించి దర్శిస్తానని చేసిన ఈ ప్రార్థన సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.